హై వ్యూవర్స్, నేను మీ డాక్టర్ కోలా. మరి డీసెంట్ ఆస్పిరెంట్స్ అందరికి కూడా గుడ్ మార్నింగ్. సో చాలామంది ఇంకా మెసేజ్ చేస్తున్నారు అడ్మిషన్స్ ఉన్నాయా అయిపోయినాయని. ఓపెన్లీ సేయింగ్ డీసెంట్ అడ్మిషన్స్ కంప్లీట్ అయిపోయాయి. దాదాపు 6th రోజుకు దాదాపు కంప్లీట్ అయిపోయాయి. 6th రోజు మేనేజ్మెంట్ కోటా phase 2 కంప్లీట్ అయిపోయింది. మేనేజ్మెంట్ కోటా phase 2 కంప్లీట్ అయిపోయింది. సో ఎవరైతే ఇంకా ఎక్స్పెక్ట్ చేస్తున్నారో వారందరూ కూడా ఆల్టర్నేటివ్ ఆలోచించుకోవాలా, లేదా నెక్స్ట్ ఇయర్ కోసం ప్రిపరేషన్ మొదలు పెట్టాలి. ఎందుకంటే ఈ సంవత్సరం మనం అనుకున్నట్టు కట్ ఆఫ్ చాలా ఎక్కువ ఉంది. నేను ముందే యాంటిసిపేట్ చేశాను, చెప్పాను కూడా. దీని మీద మెసేజ్లు వస్తున్నాయి, సార్ ఇన్ని మార్క్స్ వచ్చినా రాలేదంటే ఇక్కడ ఒక తప్పు జరిగింది. ఏంటంటే మీకు ఆల్రెడీ గైడ్ చేస్తున్నాను. మీరు ఒక్క కాలేజే పెట్టుకుంటే, లేదా మీకు కావాల్సిన కాలేజే పెట్టేసి వేరే ఆప్షన్స్ పెట్టకపోతే, ఫర్ ఎగ్జాంపుల్ 50 మార్క్స్ వచ్చినాయి సార్, ఫలానా కేటగిరీలో నాకు సీట్ రాలేదండి అంటున్నారు. ఓకే, ఎందుకు జరిగిందంటే మీరు ఒకటే కాలేజ్ పెట్టేశారు అనుకుంటున్నాను, లేదా 2 కాలేజ్ పెట్టారు. ఆ టైంలో మీ కేటగిరీలో మీకంటే ఒక్క మార్క్ ఎక్కువ ఉన్న క్యాండిడేట్ ఉన్న ఆ కేటగిరీలో మీకు సీట్ మిస్ అవుతుంది. రైట్? సో ఇక్కడ ఏమంటామంటే ఆప్షన్స్ పెట్టేటప్పుడు చాలా తెలివైనవిగా పెట్టాలి. దాదాపు మరి మనం తీసుకున్నట్టయితే సీట్లు వచ్చేసి మనకు 4,500 నుంచి 5,000 మధ్య దాకా ఉన్నాయి. గవర్నమెంట్ డైట్లో మనం తీసుకున్నట్టయితే తెలుగు ఇంగ్లీష్ మీడియం 50-50 సీట్స్ ఉంటాయి, 10 డైట్స్. సో ఈడబ్ల్యూఎస్ కలిపితే 550 తెలుగు, 550 ఇంగ్లీష్ మీడియం, 450 ఉర్దూ మీడియం. ఇవి దాదాపు ఫిల్ అయిపోయాయి. అంటే ఎక్కడ కూడా ఒక సీట్ మిగిలేదు. మిగిలాయంటే దానికి కారణం ఏంటిదంటే క్యాండిడేట్స్ జాయిన్ అయిన తర్వాత అడ్మిషన్ మొన్న క్యాన్సిల్ చేసుకున్నారు. అంటే అన్ని phase 2 స్పాట్ అయిపోయిన తర్వాత క్యాన్సిల్ చేసుకున్న క్యాండిడేట్స్ వల్ల మనకు సీట్లు మిగులుతున్నాయి. అంతేగాని మనకు ఏదైతే అడ్మిషన్ జరిగాయో phase 1, phase 2, phase 3, స్పాట్ 1, స్పాట్ 2, మేనేజ్మెంట్ 1, మేనేజ్మెంట్ కోటా 1, మేనేజ్మెంట్ కోటా 2. సో దాదాపు ఈ 5,000 సీట్లలో 600 వరకు మేనేజ్మెంట్ కోటా ఉంటుంది. ఎందుకంటే మనం తీసుకున్నట్టయితే ఏవైతే ప్రైవేట్ డిఎల్ఎడ్ కాలేజెస్ ఉన్నాయో వాటిలో ప్రభుత్వం అనుమతిస్తుంది కాబట్టి 50 సీట్లకు 10 సీట్స్ వారు కేటగిరీ బిలో నింపుకోవచ్చు, మేనేజ్మెంట్ కోటా అంటాం. సో మనం తీసుకున్నట్టయితే ఏవైతే ప్రైవేట్ కాలేజెస్ వచ్చేసి ఇంగ్లీష్ మీడియం 40 వరకు ఉన్నాయి, 40 ఓకే, 1-2 కాలేజెస్ అటు ఇటు ఉండొచ్చు. తెలుగు మీడియం వచ్చేసి 20 నుంచి 25 వరకు ఉన్నాయి. సో ఇవన్నీ కలిపినట్టయితే దాదాపు 4,500 to 5,000 సీట్స్లో మరి 31,000 క్వాలిఫైడ్ క్యాండిడేట్స్ పోటీ పడ్డారు. మరి అడ్మిషన్ ఫేజ్ కంప్లీట్ అయిపోయింది. మరి ప్రతి ఒక్కరికి కూడా మరి ఎవరైతే ఆస్పిరెంట్స్ ఉన్నారో మిస్ అయిన వాళ్ళు ఇంకా ఏమన్నా అవకాశం ఉంటుందంటే చాలా కష్టం. కాబట్టి మీరు మళ్ళీ ప్రిపరేషన్ స్టార్ట్ చేయడమా, లేదా ఆల్టర్నేటివ్ కోర్స్కి వెళ్ళడమా అన్నది కూడా ఆలోచన చేయండి. ముఖ్యంగా ఇక్కడ ఏమో ఇబ్బంది వచ్చిందంటే చాలామంది అభ్యర్థులు మెరిటోరియస్ ఉండి మంచి మార్క్స్ వచ్చి ఉండి కూడా సీట్ రాకపోవడానికి కారణం ఏంటంటే వారు ఒక్కటే మొండి పట్టుగా, ఫర్ ఎగ్జాంపుల్ ఫలానా కాలేజీ కావాలని పెట్టినప్పుడు ఆ కాలేజీలో ఇంకొక అభ్యర్థి ఉన్నట్టయితే మనకు సీట్ రాకపోవడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి నేను మ్యాక్సిమం ఆప్షన్స్ పెట్టమన్నాను. కాబట్టి మీరు పెట్టలేకపోయారు కాబట్టి మరి ఇది ఇక్కడ మీకు సీట్ రాకపోవడానికి కారణం, సీట్ మిస్ అయింది. రోజు మెరిట్లో ఉండి సీట్ మిస్ కావడానికి కూడా కారణమైంది. సో నేను అనుకుంటాను మరి ఆల్ ఫేజెస్ కంప్లీట్ అయ్యాయి. సో యాక్చువల్గా June 1 నుంచి సర్టిఫికేట్ వెరిఫికేషన్ 6 రోజులు జరిగింది, 5 నుంచి 6 రోజులు. 6 రోజుల నుంచి August 6 వరకు దాదాపు మరి డీసెట్ కన్వీనర్ ఆధ్వర్యంలో 2 months 6 days అడ్మిషన్స్ జరిగాయి. ముఖ్యంగా డీసెట్ కన్వీనర్ ఉద్దేశం ఏంటంటే ఏ సీట్ కూడా మిగలద్దు. చాలామంది అభ్యర్థులు వచ్చిన సీట్ వదులుకొని మళ్ళీ ఇంకో సీట్ జాయిన్ కావడం, స్లైడింగ్ చేసుకోవడం, లేదా వారికి అనుకూలంగా లేదన్న కాబట్టి కొన్నిసార్లు క్యాన్సిల్ చేసుకోవడం వల్ల పదే ఫస్ట్ ఫేజ్లో తర్వాత సెకండ్ ఫేజ్లో మళ్ళీ ఖాళీలు ఏర్పడుతూ పోయాయి. స్పాట్ phase 2 వరకు కూడా ఖాళీలు ఏర్పడిపోయాయి.
సో మన ఫేజ్ 2 తర్వాత స్పాట్ నేను అనుకుంటాను ప్రైవేట్ కాలేజెస్లో కూడా మనము లెక్క పెట్టచ్చు. ముఖ్యంగా ఇంగ్లీష్ మీడియం సంబంధించిన సీట్లు అయితే మ్యాక్సిమం 100% నిండిపోయాయి. అక్కడక్కడ తెలుగు మీడియం కాలేజెస్లో మరి కొన్ని సీట్లు మిగిలి ఉంటాయి. అవి కూడా ఫిలప్ చేయడానికి ప్రయత్నం చేస్తారు రీసెర్చ్ కన్వీనర్ స్పాట్ ఫేజ్ 1 ఫేజ్ 2 అని. అంటే గుర్తుంచుకోవాలి, మరి ప్రతి ఒక్కరికి కూడా సీటు మీ ప్రాంతంలో రావాలంటే వీలు పడదు. కాబట్టి ఎక్కడ వస్తే అక్కడ వెళ్తే బాగుండేదని నేను అనుకున్నాను. కాబట్టి ముఖ్యంగా మనం ఇంతకుముందు చెప్పుకున్నాం, ఇంగ్లీష్ మీడియం వచ్చేసి గవర్నమెంట్ కాలేజెస్ కాకుండా సీట్ రాని వాళ్ళు, మెరిట్లో లేని వాళ్ళు చాలామంది మెసేజెస్ ఏంటంటే ఓకే, వెరీ రేర్ కేసులో మెరిట్లో ఉండి 50 మార్కులు వచ్చి రాలేదని మెసేజ్ కూడా వచ్చింది నిన్న. కానీ చాలామంది ఫోన్ ఏంటంటే మెసేజెస్ ఏంటంటే 35 to 40 మార్కులు వచ్చిన ప్రతి ఒక్కరు కూడా సీట్ ఎక్స్పెక్ట్ చేశారు. అది ఎలా సాధ్యం అవుతుంది? ఎప్పుడైతే హైయెస్ట్ వచ్చేసి ఇంగ్లీష్ మీడియంలో 83, తెలుగు మీడియంలో 76 ఉన్నప్పుడు 35-40 మార్కుల మధ్యలో వచ్చిన వాళ్ళు, 45 మధ్యలో వచ్చిన వాళ్ళు సీట్ ఎక్స్పెక్ట్ చేయడం చాలా కష్టం. అంటే ఇట్ డజంట్ మీన్ అంటే ఒకసారి మనం ఓన్లీ డీసెట్ ఎంట్రన్స్ రాసాం కదా, ఇంకా మాకు సీట్ వచ్చేస్తా అంటే అంత ఈజీ కాదండి. మరి ప్రతి సీటుకి కూడా కాంపిటీషన్ ఉంటుంది. ఓకే, అంటే మనం తీసుకుంటే యావరేజ్గా వేరే ఎంట్రన్సెస్ కంటే రేషియో తక్కువ ఉంది, కాంపిటీషన్ రేషియో. కానీ ఉన్న వాళ్ళంతా కూడా జాయిన్ అవుతున్నారు. ముఖ్యంగా ఈసారి ఎక్కువగా తెలుగు మీడియంలో హౌస్ వైఫ్స్ ఎక్కువ జాయిన్ అయ్యారు, మ్యారేజ్ అయిన పిల్లలు ఎక్కువ జాయిన్ అయ్యారు. అదేవిధంగా ఇంగ్లీష్ మీడియంలో యంగ్ పిల్లలు ఎక్కువ జాయిన్ అయ్యారు, అంటే ఇంటర్మీడియట్ తర్వాత. సో ఇక్కడ కూడా మనము కాంపిటీషన్ లేదు అనుకోవద్దు. కాబట్టి 30 నుంచి 40 మార్కుల మధ్యలో 45 మార్కులు వచ్చిన వాళ్ళు సీరియస్గా ప్రిపేర్ కావాలి. అంతేగాని చాలాసార్లు ఆశ్చర్యం వేస్తుంది, సార్ మాకు ఆ కేటగిరీ రిజర్వేషన్ ఉందని. రిజర్వేషన్ కేటగిరీలో కూడా హై కాంపిటీషన్ అండి. ఏదో ఒక కేటగిరీ తప్ప ఆల్ రిజర్వేషన్ కేటగిరీస్ కూడా హెవీ కాంపిటీషన్ ఈసారి. మినిమం 50 నుంచి 45 నుంచి, గవర్నమెంట్ కాలేజ్ అయితే 50+, ప్రైవేట్ కాలేజీలు అయితే 45+. సో 35 లేదా 45 మార్కుల మధ్యలో ఉన్న ఎక్కడ ఎక్స్పెక్ట్ చేయొచ్చు సీటు? వెరీ రేర్ కేసెస్లో వచ్చిండే. సార్ నేను ఇప్పుడు చేసిన తర్వాత సార్ కొందరికి వచ్చినాయంటే ఆప్షన్ పెట్టడంలో వాళ్ళు తెలివిగా పనిచేయడం, లేదా ఆ ఏరియాలో ఆ కేటగిరీకి చెందిన విద్యార్థులు ఉండకపోవడం వల్ల వారికి సీట్ రావచ్చు. సో కాబట్టి నేను అంటున్నాను, ఆల్మోస్ట్ మరి దాదాపు 5 రౌండ్లు, ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3, స్పాట్ 1, స్పాట్ 2. ఓకే, ఇది మనకు జనరల్ ఐ మీన్ ఏమంటామంటే జనరల్గా జరిగే అలాట్మెంట్. అదే కాకుండా మేనేజ్మెంట్ 1, మేనేజ్మెంట్ 2. మేనేజ్మెంట్ 1, మేనేజ్మెంట్ 2లో కూడా చూడండి. మేనేజ్మెంట్ 1లో ఎందుకు నిండలేదంటే చాలామంది అభ్యర్థులు ఏం ఎక్స్పెక్ట్ చేశారంటే గవర్నమెంట్ సీట్ కానీ కన్వీనర్ సీట్ వస్తుందన్న ఆశతోటి ఎక్స్పెక్ట్ చేశారు. సో June 30th వరకు స్పాట్ మేనేజ్మెంట్ కోటా 1 అయిపోయినప్పుడు చాలా మటుకు కాలేజెస్లో మిగిలిపోయాయి. కాబట్టి కన్వీనర్ గారు మేనేజ్మెంట్ 2 కోటాకు వెళ్ళారు. అది 6th తోటి కంప్లీట్ అయిపోయింది. సో నేను అనుకుంటాను దాదాపు అడ్మిషన్స్ క్లోజ్డ్. ఆల్రెడీ July 1st కాలేజ్ స్టార్ట్ అయింది. జూలైలో దాదాపు 20 పైన మీకు వర్కింగ్ డేస్ ఉన్నాయి. అదేవిధంగా ప్రభుత్వం FRAS విత్ మీ ఎగ్జామినేషన్ ఫీజు లింకప్ చేసింది. అందరికి కూడా FRS రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, రోజు అటెండెన్స్ చేసుకోవాలి. మీకు ఇంతకుముందే చెప్పాను, ఏదైతే FRS సంబంధించి మీ యొక్క అటెండెన్స్ ఉంటుందో రోజు మీ స్టాఫ్ తీసుకుంటారు 10th August నుంచి. కాబట్టి ప్రతి ఒక్కరు ప్రెజెంట్ ఉండాలి. ఎక్కడ కూడా మ్యానిపులేషన్ చేసే అవకాశం ఉండదు. ప్రతిదీ కూడా డైట్ కాలేజెస్లో వాళ్ళ డాష్ బోర్డ్లో కనిపిస్తుంది. మీరు ఎక్కడున్నది కూడా డిటెక్ట్ చేస్తుంది, మీ లొకేషన్ చెప్తుంది. మీరు కాలేజీలో అటెండెన్స్ వేసుకొని మీరు బయటకు వెళ్ళినా చేసినా అన్ని లొకేషన్ ఏర్పడుతుంది. కాబట్టి ఎక్కడ కూడా మ్యానిపులేట్ చేసి రేపు పొద్దున
మళ్ళీ ఎగ్జామినేషన్ ఫీజుకి వచ్చేటప్పటికి ఇబ్బంది పడకుండా చూసుకోండి. అంటే 10 డాష్ బోర్డులు 10 డైట్స్లో ఉంటాయి. మీ ప్రైవేట్ కాలేజ్ దాని కింద ప్రైవేట్ కాలేజ్ విద్యార్థులు అటెండ్ ఎప్పుడు అవుతున్నారు లేదన్నది కనిపిస్తుంది. అదేవిధంగా ఎస్సీఆర్టీలో కూడా మొత్తం ఆల్ ఎఫ్ఆర్ఎస్ ఏదైతే టీం ఉంటుందో దానికి కనిపిస్తుంది. కాబట్టి ఎక్కడ కూడా సార్ ఎక్కడన్నా అవకాశం ఉంటుందా, ఎట్లా చేయొచ్చు, ఇట్లాంటి ఏం మెసేజెస్ పెట్టకండి. ఎందుకంటే అగెన్స్ట్ ద గవర్నమెంట్ నామ్స్ కంపల్సరీ అటెండ్ కావాలి ఎగ్జామినేషన్ ఫీజులు. ఇంకా అదేవిధంగా చాలా మెసేజ్ ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో పెట్టాను నేను. సెకండ్ ఇయర్ బ్యాచ్ ఏదైతే 25-27 బ్యాచ్ ఉందో 26-27 సెకండ్ ఇయర్ కాబట్టి వాళ్ళకు కూడా ఉంటుంది. వాళ్ళ దగ్గర కూడా డిక్లరేషన్ తీసుకుంటున్నారు. సో ఎవరికి తప్పదండి. ఒక కాలేజీలో ఫస్ట్ ఇయర్కి ఎఫ్ఆర్ఎస్ లింక్డ్ విత్ ఎగ్జామినేషన్ ఎగ్జామ్ ఫీ, సెకండ్ ఇయర్కి వితౌట్ ఎగ్జామ్ ఫీ ఉండదు. బోత్ బ్యాచెస్ 26-28 మీ బ్యాచ్ ఫస్ట్ ఇయర్, అదేవిధంగా 25-27 బ్యాచ్ రెండింటికి కూడా ఎఫ్ఆర్ఏస్ లింక్డ్ విత్ ఎగ్జామినేషన్ ఫీజ్. సో మరి జాగ్రత్తగా ఉండి మీ అకాడమిక్ క్యాలెండర్ ఫాలో అవుతూ ఎస్సీఆర్టీ నుంచి అకాడమిక్ క్యాలెండర్ ప్రతి నెల ఏం చేయాలన్నది కూడా వస్తుంది. అది ఫాలో అవుతూ మీరు క్లాసెస్ మంచిగా చెప్పించుకొని రేపు పొద్దున మరి డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ పాస్ అయ్యి టెట్ మరియు టీఆర్టీ కూడా విజయం ఆశిస్తూ సైనింగ్ ఆఫ్ డాక్టర్ కోలా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.